న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ మురళీ నాయక్ ఎమ్మెల్యే మహబూబాబాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభ. జగ్గంపేటలో జరగబోయే చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయండి. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సక్సెస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ లో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్సిటీని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భూములు కేటాయించకపోవడంతోనే ములుగు ప్రాంతానికి తరలిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ జీవితకాలం పాటు చెప్పులు ధరించకపోయినా మళ్లీ కేసీఆర్ సీఎం కాలేడని జోస్యం తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన పాపాలు పుట్టల్లా పెరిగిపోయి కరువు పరిస్థితులు దాపురించాలని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 11 గంటల 1 నిమిషానికి కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు శుభగడియల్లో నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్లో చిన్న పార్టీ మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకున్నాం. మేము ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడున్నటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెప్పి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదన్న లక్ష్యంతోనే వారు ఆ రోజు రావడం జరిగింది. మాకు ముందే చెప్పారు, నేను 1 గంట ముందొస్తా, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా ప్రతి వ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలేదో నేను మీకు సూచనలు చేస్తానని చెప్పడంతోనే వారు 4 గంటలకు మహబూబాద్ ప్రాంగణంలో దిగడం జరిగింది. అప్పటికి ఎండ తీవ్రత 44 డిగ్రీల సెల్సియస్. మేము ప్రతి మండలంలో గ్రామాలలో వారిని కొంచెం ఆలస్యంగా రండి, సభ 5 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి వరకు మేమందరం కూర్చున్నాం. శాసనసభ సభ్యులం, డీసీసీ అధ్యక్షులం, అలాగే మన క్యాండిడేట్ అయినటువంటి బలరాం నాయక్ గారు మేమందరం ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి సలహాదారులతోటి మేము ముచ్చటించుకొని మనం వేసే ఎత్తు పై ఎత్తు ఏదో దాని గురించి చర్చించుకున్నాం. దానిని ఏదో పెడార్థాలు తీసి మన ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా జన సందోహం లేదు, మీటింగ్ అంతా అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అలాగే మా ముఖ్యమంత్రి వారు ఒక మాట ఇచ్చారు, వారు మాట ఇచ్చిందంటే తప్పరు. మంచి ఇందిరమ్మ ఇల్లులు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెర్లపల్లి జైల్లో మంచిగా సుందరంగా కేసీఆర్ ఉండేటట్టుగా, కేసీఆర్ అల్లుడు ఉండేటట్టుగా ఒక ఇల్లు, ఒక రూము, అలాగే కేసీఆర్ బిడ్డ కవిత ఉండేటట్టుగా ఒక రూము, హరీష్ రావు కూడా ఒక స్పెషల్ రూమ్ కట్టిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పగా నెరవేరుస్తారని చెప్పేసి మీ పత్రికా విలేకరుల సమక్షంలో నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మన నాయకులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడడం జరిగింది. వారు ఇప్పుడు గత 4 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఓట్లు అడగండి. అలాగే మేము పరిపాలించినప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లులు ఎక్కడెక్కడ ఇచ్చారో మేము పోయి మా ఓట్లు అడుగుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు
గత 3 నెలల్లోనే 100 రోజులు పూర్తి కాకముందే 5 గ్యారెంటీలు మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది మనం ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటి ఆగిపోయింది. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరందరూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏదన్నా నిజంగా కూడా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి. అంతేగాని అవాక్కులు చవాక్కులు పేల్చి ఏదో మేము విజయం సాధించినాం, గత 9.5 సంవత్సరాలు మేము ఏదో చేసినాం. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ సోమవారం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగ్గంపేట కూడలి వద్ద మధ్యాహ్నం 2:30 ప్రజాగళం సభ నిర్వహిస్తూ ఉన్నారని, ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటల కల్లా జగ్గంపేట చేరుకుంటారని, కావున ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో సభను విజయవంతం చేసే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. 22 తారీఖు అంటే రేపు మూడు గంటల 2:30 గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార నిమిత్తం జగ్గంపేట కూడలిలో ప్రజాగణం సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరీమణులందరూ కూడా పార్టీ రహితంగా వచ్చి ఆ సభను విజయవంతం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సభను విజయవంతం చేసేటటువంటి బాధ్యత తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2:30 హెలికాప్టర్లో వస్తారు కాబట్టి ఆ సమయానికే ఇక్కడ మీరు ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకు వైసీపీ కట్టుబడి ఉంటుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటీ క్లబ్ లో గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటీ క్లబ్ లో ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో వైసీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరగ మురళీధర్ మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగుల శ్రమ వృధాగా పోదని, వారి బిడ్డల రూపంలో వారికి దక్కుతుందని వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగుల సంరక్షణ కోసం నూతన చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని, వైసీపీ ప్రభుత్వంతో ఆ దిశగా పనిచేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు విద్యా సంస్థలకు చెందిన యాజమాన్యం మరియు ఉద్యోగస్తులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మన వేరే మురళి గారి కూడా నేను అర్థం చేస్తున్నాను కావాలన్నా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఫస్ట్ మైనస్ పెద్దలందరికీ పోలీసు వ్యక్తులను కొంతమంది ఫ్రెండ్లీగా కూర్చొని సమాజంలో పంపిణీ చట్టాలు చేయాలని వాళ్ళే, కానీ కొన్ని చట్టాలు ప్రజలు పక్కన పొందేస్తారు. దాని చట్టంగానే కూర్చుంటే తప్ప ప్రజలు మనల్ని చుట్టూ ఉంటా ఉంటారు. ఉదాహరణకి చట్టం ఇవ్వకూడదు,
అందరూ తెలిసిన సత్యం. కానీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే వాళ్ళే నీ కూతురికి ఎంత నీ కొడుకు ఎంత మాట్లాడుకుంటుంటే నాకు చదువుకుని వచ్చిన రోజుల్లో సమాజం ఈ రకంగా ఉందా బాధిస్తాం. అందుకే నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. నా అవకాశం ఇవ్వండి, దాన్ని ఏ రకంగా చేయాలి, మాకు కొన్ని బాధ్యతలు కొన్ని హక్కులు ఉంటాయి. వీళ్ళందరూ దాని రిజల్ట్ ఏ రకంగా రావాలనే దాని మీద నాకు కొన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఆ రకంగా రిజల్ట్ వచ్చే విధంగా చేస్తాం. మాటలు చెప్పేసినంత ఈజీ కాదు కొన్ని పనులు చేయడం. కాబట్టి నేను గొప్పవాడిగా గొప్ప జీవితాలను వాళ్ళ దొరుకుతుంది అక్కడ. మీరు గమనించండి, ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసిన ఉద్యోగి తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో పోయిన తర్వాత ఫెయిల్యూర్ అనేది ఉండదని స్వభావంగా మనం తెలుస్తున్నాం. ఇక్కడ సంపాదించినటువంటి అనుభవం ఒక ప్రైవేట్ స్కూల్లో మీరు సంపాదించుకున్నటువంటి విజ్ఞానం కానీ అనుభవం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల మీరు ఉద్యోగాలు అయిన తర్వాత ఇంకా రాణించే తప్ప ఇంకా వేరే నెగటివ్ అనేది ఎక్కడ కనబడదు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రైవేట్ స్కూల్లో నుంచి కలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గొప్పగా రాణించారని వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో నుంచి తయారవుతారు. కాబట్టి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను, కొంతమంది ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేట్ స్కూల్లోనే అనుకుంటారు. వాళ్ళ కష్టం వాళ్ళ బిడ్డల కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. మీరు గమనించండి అనుకున్నాను. మనం వేసవి కాలంలో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి వృద్ధులకు సూచించారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాల్లో పాల్గొన్న డాక్టర్ సిఆర్ రెడ్డి అల్లుడు మరియు సీనియర్ రొటేరియన్ పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తమకు కలిగినంతలో పేదలకు సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం చేపట్టామని, సంక్షేమ సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని సజావుగా జరుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ధనంజయ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ మేము ఈ పలు సరుకులు అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాము. సజావుగా సాగడం, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళు దాన్ని ప్రాపర్గా రన్ చేయడం అనేది ఎంతో సంతోషకరం. వేసవికాలం వచ్చింది. పెద్దవాళ్ళు మీకు అందరికీ చిన్న సలహా చెప్తున్నాను. నేను డాక్టర్, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎక్కువగా తీసుకోండి. ఎండల్లో తిరగబాకండి. ఏదైనా పని ఉన్నా కూడా పొద్దున్నే 8 గంటల లోపల 8-9 గంటల లోపలనే పోయేసి ఇంటికి వచ్చేసి చల్లగా ఉండే చోట ఉండండి. మళ్ళీ ఏదైనా పని ఉంటే సాయంత్రం 5 గంటల పైన పోండి. ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగిలితే పెద్దవాళ్ళు మీరు తట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నా సలహా. సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ మేము ఈ పలు సరుకులు అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాము. సజావుగా సాగడం, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళు దాన్ని ప్రాపర్గా రన్ చేయడం అనేది ఎంతో సంతోషకరం. వేసవికాలం వచ్చింది. పెద్దవాళ్ళు మీకు అందరికీ చిన్న సలహా చెప్తున్నాను. నేను డాక్టర్, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎక్కువగా తీసుకోండి. ఎండల్లో తిరగబాకండి. ఏదైనా పని ఉన్నా కూడా పొద్దున్నే 8 గంటల లోపల 8-9 గంటల లోపలనే పోయేసి ఇంటికి వచ్చేసి చల్లగా ఉండే చోట ఉండండి. మళ్ళీ ఏదైనా పని ఉంటే సాయంత్రం 5 గంటల పైన పోండి. ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగిలితే పెద్దవాళ్ళు మీరు తట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నా సలహా. మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళకి కూడా నా సలహా ఏంటంటే
నంద్యాలలో విపరీతంగా ఎండలు ఉండడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం సమ్మర్ మొదలైంది. బాలుడు తన భగభగలతో ప్రతాపం చూపెడుతున్నాడు. మండే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి క్రమంలో వరుణుడు తన ప్రతాపం చూపెట్టాడు. వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇది ఎండాకాలం కాదేమో, వర్షాకాలం వచ్చిందేమో అనేలా వర్షాలు పడుతున్నాయి. అసలు ఎండాకాలం కాదా, వర్షాలు ఎందుకు పడుతున్నాయి? మండిపోయే ఎండలు ఉంటాయని భయపడుతున్న వేళ జోరుగా వర్షాలు పడుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో జరిమానాల మోత మోగుతోంది. అనివార్య కారణాలతో బస్టాండ్ ఆవరణంలోకి వ్యక్తిగత వాహనంతో వస్తే ప్రయాణికుల చేతి చమురు వదలాల్సిందే. ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది ఫైళ్లతో బెదరగొడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం గుండా రోజు దాదాపు 1000 మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే బస్టాండ్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా నియమించబడ్డ ఆర్టీసీ పోలీసుల ఆగడాలతో ప్రయాణికుల జేబులు గుల్లవుతున్నాయి. నడవడానికి చేతకాని వారు, వృద్ధులు, గర్భవతులు వంటి వారిని వారి బంధువులు బైకుల్లో ఎక్కించుకొని వచ్చి బస్టాండ్లోని ప్లాట్ఫామ్ల వద్ద దింపి వెళ్తుంటారు. బస్టాండ్లో దిగిన వారిని ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. అంతవరకు ఎక్కడుంటారో కానీ చేతకాని వారిని తమ వారు వాహనంలో ఎక్కించుకొని బస్టాండ్ ఆవరణం గుండా బయటకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ పోలీసులు ప్రత్యక్షమవుతారు. ఆ వాహనంలో వారి సమస్యలు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా బస్టాండ్ ఆవరణంలోకి వాహనంతో వచ్చినందుకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశిస్తారు. వీరి ఆగడాలు భరించలేక పలువురు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో వీరి ఆగడాలు హెచ్చుమీరిపోతున్నాయి. రోజు రోజుకు కనీసం 100 మందికి తక్కువ కాకుండా జరిమానా విధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ బస్టాండ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా సాగింది. కోరుకొండలో ఎటు చూసిన జన సముద్రం, జనసేన నినాదాలతో మారుమోగిన సభ ప్రాంగణం. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గెలిపించాలని, అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్సీపీ అభివృద్ధి లేని పాలన చేస్తుందని, ప్రత్యర్థుల అరాచక పాలన గురించి వివరించారు. ఏంటబ్బా పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజీలో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని వెళ్ళే మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం, మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది. మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం.
మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గాజు గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కెఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి, శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకి, మాడపడుచులకి, మక్క చెల్లెళ్ళకి, దారి పొడవున హారతులిస్తూ నీరాజనాలు పలికిన మా చిట్టి తల్లులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి, కదం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ, మీడియా అధిపతులందరికీ, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి పాలన మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెల్లవారుజామున మోటార్ బైకులు చోరీ చేసిన దుండగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు జావేద్. ఇంకా వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న జావేద్ హోటల్ తెల్లవారుజామున తెరవాలని హోటల్ వద్ద తన మోటార్ బైక్ ను పార్క్ చేసి టీ తాగి వచ్చే లోపలే కొంతమంది దుండగులు బైక్ ను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ బస్టాండ్ వద్ద బైక్ పార్క్ చేసి టీ తాగిన వ్యక్తులు దొంగలించారని, అదేవిధంగా వారానికి ఒకరోజు దొంగలు తాళాలు వేసిన వాహనాలను ఎత్తుకెళ్తూ ఉన్నారని, పోలీసులు వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బండికి తీసుకుని నా దగ్గర ఉన్నాయి. వాడు ఎక్కడ తీసుకున్నాడు? వారంలో 2 సార్లు వస్తాను ఇదే పనిగా. రోజున 4:30 వచ్చినాను సార్. బైక్ ముందర పెట్టినాను. పెట్టి ముందర టీ గారు చేస్తుంటే బైక్ ఉండే పెట్రోల్ బంక్ దొరుకుంటే స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినారు సార్. ఇచ్చినాను 9:30 రమ్మని చెప్పారు. పోయి ఇచ్చినారు 2 సార్లు పోయి. బండి అది సార్ బండి అది హెచ్ఎఫ్ డీలక్స్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ మురళీ నాయక్ ఎమ్మెల్యే మహబూబాబాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభ. జగ్గంపేటలో జరగబోయే చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయండి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సక్సెస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.